హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఐబీపీఎస్ నుండి క్లర్క్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ మీరైతే ఈ యొక్క వీడియో అయితే ఎండ్ వరకు అయితే జాగ్రత్తగా అయితే చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకు క్లర్క్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకు 1 జూలై నుండి 21 జూలై వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. అండ్ మనకు ఎగ్జామ్ ఫీజు కూడా సేమ్ యాజ్ ఇట్ అనేది ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేశారు. అండ్ మనకు ప్రీ ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ 12th ఆగస్ట్ నుండి ఇక్కడ 17 ఆగస్ట్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మనకు మెయిన్ ఎగ్జామ్ కూడా వాళ్ళు ఇక్కడ కండక్ట్ అయితే చేయడం అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే చూసుకోండి. అండ్ మనకు ఇక్కడ టాపిక్ వైజ్ అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు జాగ్రత్తగా అనేది చూసుకోండి. అండ్ ఇక్కడ మనకు కట్ ఆఫ్ ఏజ్ వచ్చేసి వాళ్ళు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు ఇక్కడ నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 1 జూలై నుండి ఇక్కడైతే కౌంట్ అయితే చేస్తారు. సో మనకు మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ నుండి మాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్ అయితే ఉండాలి మెన్షన్ అయితే చేశారు. అండ్ మనకు రిలాక్సేషన్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 21 జూలై 2024 వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఓన్లీ డిగ్రీ పాస్ అయి ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏ గ్రూప్ ఉన్నా దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ప్రొఫిషియన్సీ ఇన్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ద స్టేట్. సో మీ యొక్క స్టేట్లో మీకు మాట్లాడడం కానీ రాయడం కానీ మీ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ పైన అయితే అవగాహన అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే రీడ్ రైట్ అండ్ స్పీక్ అయితే కంపల్సరీ అయితే అఫీషియల్ లాంగ్వేజ్ పైన మీ యొక్క స్టేట్ సంబంధించినది కంపల్సరీ అయితే మనకు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. సో ఈ విధంగా అయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం ఐబీపీఎస్కు సంబంధించిన క్లర్క్ ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకైతే ఈ విధంగా అయితే ఐబీపీఎస్ క్లర్క్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ అయితే చూసుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది పేజ్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్ అనేది ఇచ్చేసేయండి క్యాపిటల్ లెటర్లో. సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది జాగ్రత్తగా ఇచ్చేసేయండి క్యాపిటల్లో. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ లాస్ట్ నేమ్ వచ్చేసి మీ యొక్క లాస్ట్ నేమ్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసేయండి. తర్వాత ఇంకోసారి కన్ఫర్మ్ నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. సో వచ్చేసి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేసింది. తర్వాత డెమో నేమ్ వచ్చేసి ఇక్కడ gmail.com అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫుల్ ఇక్కడ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసేయండి. సో మీ యొక్క ఫుల్ ఈమెయిల్ ఐడి నుండి ఇక్కడ gmail.com వరకు అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అయిన నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మనం ఫోటో ఏ విధంగా ఉండాలి వాళ్ళు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడైతే చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫోటో అండ్ సిగ్నేచర్ సంబంధించిన గైడ్ లైన్స్ అయితే చూసుకోవచ్చు. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు గైడ్ లైన్స్ అనేది ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మనకు ఇక్కడైతే ఫోటోగ్రాఫ్ వచ్చేసి 4.5 సెంటీమీటర్ 3.5 సెంటీమీటర్ అయితే ఉండాలి. సో అండ్ ఇక్కడ అయితే 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలి. అండ్ మనం ఫోటో క్యాప్చర్ అయితే దిగాలన్నమాట, లైవ్ క్యాప్చర్ అనేది. సో మనం అప్లోడ్ ఫోటో చేయాలి, తర్వాత లైవ్ క్యాప్చర్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ 20 నుండి 50 కేబీస్లో అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఫోటో అయితే ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ వెబ్ కెమెరా ద్వారా మనం క్యాప్చర్ అయితే చేయాలన్నమాట లైవ్ పిక్చర్ అనేది. సో ఇక్కడ క్యాప్చర్ ఫోటో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేస్తే మనకు ఈ విధంగా అయితే కెమెరా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడైతే మనకు క్యాప్చర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే లోడింగ్ అయిపోయిన తర్వాత ఫోటో అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత అప్లోడ్ అయితే చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ వెబ్ కెమెరా ద్వారా కాకపోతే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇక్కడ స్కానర్ ఉన్నాయి కదా, సో ఈ స్కానర్ని మీరు ఉపయోగించి మీ యొక్క మొబైల్లో అప్లోడ్ చేసే యాప్ అక్కడ నుండి అయితే మీరు ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ ఫోటో ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే టిక్ చేసేసింది. చేసిన తర్వాత ఇక్కడ స్కానర్ మీకు సంబంధించిన సిగ్నేచర్ అయితే ఇక్కడ కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. సో మనకు క్యాపిటల్ లెటర్లో బ్లాక్ లెటర్ అయితే ఉండద్దు. సో ఇక్కడైతే మీ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ మై వ్యాలిడ్ సిగ్నేచర్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ ఇక్కడ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, మనకు థర్డ్ స్టెప్ వచ్చేసి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ ఈడబ్ల్యూఎస్, జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనేది చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ మీరు పర్సన్ విత్ బెంచ్ మార్క్ 40% అబౌంట్ ఇక్కడ వేసేయండి, లేకపోతే సింపుల్గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు పీడబ్ల్యూడీ సంబంధించింది. సో ఇక్కడ ఆటోమేటిక్గా ఆఫ్ అయి ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే
ఇక్కడ మనకు పర్సనల్ స్పెసిఫైడ్ డిజబిలిటీ. సో, ఇక్కడైతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఫ్యామిలీ ఇక్కడ చైల్డ్‌హుడ్ ఇక్కడ 1984లో సంబంధించింది. సో, యెస్ ఉంటే యెస్ చేయండి. నో మీద క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ రిలీజియన్ వచ్చేసి హిందూ ఆర్ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మీరు మైనారిటీ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. సో, మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ యెస్ చేస్తే దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ డిజబిలిటీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ డిపార్ట్మెంట్ సర్వీస్ స్కిల్డ్ యాక్షన్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. లేకపోతే నో మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఆర్ యూ సీకింగ్ రిలేషన్ అండర్ విండో ఇక్కడ డివోర్స్ గాని ఇక్కడ ఉంటే యెస్ చేయండి. లేకపోతే ఈ విధంగా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత సిడబ్ల్యూఈ, సిఆర్‌పి ఇక్కడ క్లరికల్ కేడర్‌లో మీరు చేసి ఉంటే ఇక్కడ యెస్ అయితే చేయండి. సో, చేస్తే మీరు ఎన్ని సార్లు అటెంప్ట్ చేసినారో సో, ఇక్కడైతే అన్ని అటెంప్ట్స్ అనేది చేసేయండి. సో, దాంట్లో మీరు ఎప్పుడైతే అటెంప్ట్ చేస్తారో అటెండ్ అయ్యారో ఆ యొక్క నేమ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు అటెండ్ కాకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిటిజన్‌షిప్ మీ యొక్క నేషనాలిటీ. సో, ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీకు సంబంధించిన ఇక్కడైతే స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీకు సంబంధించిన స్టేట్ అనేది. సో, మీకు ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత మనకు కోడ్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ ప్రైమరీ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ప్రూఫ్ అనేది ఇవ్వాలి. సో, ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఐ కన్ఫర్మ్ మై నేమ్ ఆన్ దిస్ ఐడీ అండ్ దిస్ అప్లికేషన్ ఎగ్జాక్ట్‌లీ మ్యాచ్డ్. సో, మనకు ఐడీ ప్రూఫ్‌ను మరియు ఇక్కడ అప్లికేషన్‌లో సేమ్ ఇస్తున్నామని ఇక్కడైతే వాళ్ళు ఇచ్చారన్నమాట. సో, ఇక్కడ దీంట్లో టిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మనకు ఇక్కడ ఐడీ ప్రూఫ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అంటే మీకు పర్సనల్ ఐడీ ఉంటాయి కదా! సో, ఆధార్ కార్డ్ పైన గాని మీ యొక్క నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఉండాలి. అండ్ మీ యొక్క అప్లికేషన్‌లో డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క నేమ్ సేమ్ ఉంటే ఇక్కడ దీంట్లో టిక్ ఏసేసి ఇక్కడైతే మీ యొక్క ఐడీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ కార్డా, ఇక్కడ పాన్ కార్డా, ఇక్కడ ఎంప్లాయీ ఐడీయా, ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఐడీ ప్రూఫ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్లీన్ మీడియం పేపర్. సో, మీకు మీడియం పేపర్ అంటే మీరు ఏ లాంగ్వేజ్‌లో మీకు క్వెషన్ పేపర్ రావాలని అంటున్నారో సో, ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీయా, తర్వాత ఇంగ్లీష్ అండ్ తెలుగు దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీడియం ఆఫ్ పేపర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, తర్వాత మంత్, తర్వాత ఇయర్ అయితే ఇచ్చేసేయండి. మనకు ఆటోమేటిక్‌గా ఇక్కడ డేట్ అయితే కాలిక్యులేట్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు జెండర్ మేలా, ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీకు పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత డూ యూ హావ్ ట్విన్ బ్రదర్, సిస్టర్ ఉంటే ఇక్కడ యెస్ చేయండి. చేస్తే వాళ్ళు మేలా ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. లేకపోతే సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్ మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో, ఇక్కడ జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మదర్ నేమ్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకొని ఇక్కడ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క అడ్రస్ ఇక్కడ లైన్ 1 అయితే ఇచ్చేసేయండి. మీ యొక్క అడ్రస్ మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఊరు పేరు, మండల్ నేమ్, డిస్ట్రిక్ట్ నేమ్, తర్వాత సంబంధించిన అనేది ఆధార్ కార్డ్‌లో ఏ విధంగా ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క స్టేట్. సో, మీ యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే డిస్ట్రిక్ట్ అనేది వచ్చేస్తుంది. సో, మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. డిస్ట్రిక్ట్ పిన్ కోడ్. తర్వాత మీకు కరెస్పాండెన్స్ మరియు ఇక్కడ ఇక్కడ ప్రెజెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ దీంట్లో టిక్ ఏసేస్తే మనకు ఆటోమేటిక్‌గానే వచ్చేస్తుంది. ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే అన్‌బాక్స్ చేసేసి మీరు వేరే అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. సో, ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే జీఎస్టీ ఇన్వాయిసింగ్ వచ్చేసి మీరు ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ ఇస్తున్నారా, ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇస్తున్నారో దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు వాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే మనకు ఎటువంటి ఎర్రర్ రాకపోతే సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్, లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో, మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 21 జులై 2024 వరకు అయితే రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. అండ్ మనకు ఇక్కడ ఈ విధంగా అయితే మార్క్స్ అనేది యాడ్ చేయాలని ఇక్కడ పర్సెంటేజ్‌లో అయితే మెన్షన్ చేశారు. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ సంబంధించిన డిగ్రీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బీఎస్సీయా, బీకామా, బీఏ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ స్పెషలైజేషన్ మీ యొక్క సబ్జెక్ట్ నేమ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో, ఇచ్చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే పాసింగ్ అయ్యారో ఆ యొక్క డే అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మంత్ అనేది ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. సో, ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే క్లాస్ గ్రేడ్ అయితే ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేయండి. సో, ఇక్కడైతే క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. ఫస్ట్ ఆర్ సెకండ్ పాస్ ఉంటే పాస్ మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే మీకు సంబంధించిన ఇక్కడైతే డిగ్రీ నేమ్, తర్వాత ఇక్కడైతే సబ్జెక్ట్ నేమ్, స్పెషలైజేషన్ ఇచ్చేసేయండి. తర్వాత ఎప్పుడు పాసింగ్ అయ్యారో ఆ యొక్క డే, మంత్, ఇయర్, తర్వాత మార్క్స్ పర్సెంటేజ్, తర్వాత క్లాస్ గ్రేడ్ అయితే ఇచ్చేసేయండి. సో, మీకు సంబంధించిన ఏదో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు.
ఆ తర్వాత డూ యూ హ్యావ్ ఆపరేటింగ్ ఇక్కడ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్. సో ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. సో చేస్తే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్. సో మీకు సర్టిఫికేట్ ఇన్నా, డిప్లొమా అన్నా, డిగ్రీ ఇన్నా, సో ఇక్కడ స్టడీ హై స్కూల్, కాలేజ్ ఇన్‌స్టిట్యూట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత వేరే ఉంటే ఇక్కడ వేరే అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే వచ్చేస్తుందనమాట. సో ఒకవేళ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ పైన ఏదైనా అవగాహన లేకపోతే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. లేకపోతే ఇక్కడ వదిలేయండి. సో మనకు వాళ్ళు వర్క్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమైతే అడగలేదు. సో ఇక్కడైతే ఉంటే ఇచ్చేసేయండి. లేకపోతే అవసరం లేదు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ అదర్ డీటెయిల్స్ వచ్చేసి పీఈటీ మే బీ కండక్టెడ్ ఇన్ ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ మోడ్ ఇన్ కేసెస్ ఈస్ పాసిబుల్ టు హోల్డ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్. సో మనకు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అయితే వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది. ఒకవేళ హోల్డింగ్ అయితే జరిగితే మనకు నెక్స్ట్ ఇక్కడైతే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మీకు కనిపిస్తే ఇక్కడైతే యెస్ అయితే చేసేయండి. చేస్తే మీకు సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ వద్దంటే ఇక్కడ సింపుల్‌గా నో మీద క్లిక్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే ఇది కోర్ట్‌కి సంబంధించింది. సో ఇక్కడైతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే లాంగ్వేజ్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీ యొక్క లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అదర్ ఉంటే మీకు ఒకవేళ తెలంగాణ ఉంటే ఇక్కడ అదర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడైతే తెలుగు అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో తెలుగుని ఇచ్చేసి ఇక్కడ రాయడం, మాట్లాడడం, తర్వాత చదవడం ఈ విధంగా అయితే మీరు ఇక్కడ మాట్లాడడం, చదవడం, రాయడం వస్తే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ సెకండ్ లాంగ్వేజ్ ఇక్కడ ఇంగ్లీష్ వస్తే ఇక్కడ ఇంగ్లీష్‌లో మీరు రీడ్, ఇక్కడ రైట్, తర్వాత స్పీక్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ వాలిడ్ యువర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసేసి మనకు సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. బ్యాంక్ ప్రిఫరెన్స్ వచ్చేసి సో మీరు ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడైతే మీకు పోస్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ బ్యాంక్‌లో. సో ఇక్కడైతే మనం బ్యాంక్ అయితే ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. తర్వాత సెకండ్ బ్యాంక్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేసేయండి. మీకు సంబంధించిన ప్రిఫరెన్స్ అనేది వరుసగా అనేది. సో ఫస్ట్ మీరు ఏ బ్యాంక్ అయితే ఇస్తారో అక్కడైతే మీకు పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా అన్నీ ఈ విధంగా టిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే బ్యాంక్ ప్రిఫరెన్స్ అయితే వచ్చేసిన తర్వాత ఇక్కడ వాలిడ్ యువర్ డీటెయిల్ మీద క్లిక్ చేసేసి మనకు ఈ విధంగా అయితే సక్సెస్‌ఫుల్ అయిపోయింది కదా! ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫార్మ్ ప్రివ్యూ అయితే వస్తుంది. సో ఇప్పటివరకు మనం ఎన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు 1కి 2 సార్లు అయితే చూసుకోండి. మీ యొక్క ఫోటో అండ్ క్యాప్చర్ అయిన ఫోటో అనేది ఇక్కడైతే చూసుకోండి. అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్, తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మొబైల్ నంబర్, తర్వాత మీ యొక్క బ్యాంక్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడైతే చూసుకోండి జాగ్రత్తగా. సో ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇక్కడ అగ్రీ అయితే చేసుకోండి. సో ఇక్కడ అగ్రీ అని ఉన్నాయి కదా! సో ఇక్కడ కన్ఫర్మ్ దట్ వాలిడ్ అగ్రీ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడైతే కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా! సో దీని మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనం ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసేసి మనకు ఇక్కడ ఎడిట్ ఆప్షన్ మాత్రం ఉండదు. సో నెక్స్ట్ అయితే మనకు డాక్యుమెంట్స్ అయితే తీసుకుపోతుందన్నమాట. సో ఇక్కడ జాగ్రత్త చూసి మీరు ఓకే మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత ఆర్ యూ కంటిన్యూ అయితే ఉంటుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా అయితే మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే చేయాలన్నమాట. సో మీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అయితే ఇక్కడైతే అప్లోడ్ చేసేయండి. సో చేసిన తర్వాత వ్యూ అనే ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడైతే చూసుకోండి. అండ్ ఇక్కడ గైడ్‌లైన్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడైతే చూసుకోవచ్చు. సో మీకైతే ఇక్కడైతే చూపెడతానన్నమాట. సో మనకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఏ విధంగా ఉండాలని. సో ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే మనకు 240x240 పిక్సెల్ అయితే ఉండాలి. తర్వాత 20 నుండి 50 కేబీస్ అయితే ఉండాలని మెన్షన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ 800 టు 400 పిక్సెల్ అయితే ఉండాలి. సో 50 నుండి ఇక్కడ 100 కేబీస్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడైతే ద హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ హాస్ టు బి ఇన్ ద క్యాండిడేట్ హ్యాండ్ రిటెన్ అండ్ ఇంగ్లీష్ ఓన్లీ. ద టెక్స్ట్ షుడ్ నాట్ బి ఇన్ క్యాపిటల్ లెటర్స్. సో మనం క్యాపిటల్ లెటర్ అయితే రావద్దు. మనం స్టైల్ రన్నింగ్‌లో రాయాలన్నమాట. సో అది ఏ విధంగా అంటే మనకు ఇక్కడ వైట్ పేపర్ తీసుకొని మీరు ఇక్కడైతే ఐ ఉన్నది కదా! సో ఐ నుండి ఇక్కడ రిక్వైర్డ్ వరకు అయితే మీ యొక్క వైట్ పేపర్ మీద అయితే బ్లాక్ పెన్‌తో అయితే మీరు రాసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ ఐ నుండి ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉన్నాయి కదా! సో ఐ దగ్గర మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ వరకు మీరు ఒక వైట్ పేపర్ మీద రాసేసి దాన్ని కేబీలో ట్రాన్స్‌లేట్ చేసి 50 నుండి 100 కేబీస్ అయితే కలిసి ఇక్కడైతే దీంట్లో అయితే హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఉంది కదా! సో దీంట్లో చూస్ మీద చేసేస్తే ఇక్కడైతే మీ యొక్క వ్యూ అయితే ఆప్షన్ వస్తుంది. సో అక్కడ నుండి అయితే మీ యొక్క సంబంధించిన హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో చేసేస్తే మనకు ఈ విధంగా పాపప్ అనేది వచ్చేస్తుంది. ఆర్ యూ షూర్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ ఈస్ కరెక్ట్. నో చేంజెస్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి ఆఫ్టర్ ఫైనల్ సబ్మిట్. ఇఫ్ యస్ క్లిక్ ఓకే, అదర్వైజ్ క్లిక్ క్యాన్సిల్. సో ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఓకే చేయండి. ఒకవేళ ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ క్యాన్సిల్ చేసి బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఓకే మీద క్లిక్ చేసేయండి. సో చేసేస్తే మనకు నెక్స్ట్ పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. ఈ యొక్క క్యాప్చర్ ఉంది కదా! సో ఈ యొక్క క్యాప్చర్ అయితే ఇక్కడైతే ఎంటర్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. సో చేసేస్తే డూ యూ వాంట్ టు ప్రొసీడ్ టు పేమెంట్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసేయండి. చేస్తే మనకు పేమెంట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే తీసుకొస్తుంది. సో వచ్చేసిన తర్వాత మీకు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉంటే ఇక్కడ డెబిట్ కార్డ్ మీద క్లిక్ చేసి మీ యొక్క కార్డ్ నెంబర్, తర్వాత ఎక్స్‌పైరీ మంత్, ఇక్కడ ఎక్స్‌పైరీ ఇయర్, తర్వాత సీవీ నంబర్ ఇచ్చేసేయండి. తర్వాత కార్డ్ హోల్డర్ నేమ్ ఏ విధంగా ఉన్నదో మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసిన తర్వాత
మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే మనకు పేమెంట్ అయితే అయిపోతుంది. అండ్ మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఇక్కడ వ్యాలిడ్ ఇక్కడ క్యూఆర్ కోడ్ ద్వారా అయితే మీరు యూపీఐ ద్వారా అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ. సో మీరు దేనికైతే సింపుల్గా అయితే చేసుకుంటారో సో మీరు దాని ద్వారా అయితే ఇక్కడైతే చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు పేమెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా అయితే మనకు అప్లికేషన్ ఫామ్ ప్రింట్ అయితే అయిపోతుంది మనకు పేమెంట్ అయిపోయిన తర్వాత. సో దీన్ని అయితే మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో ఇక్కడ మనకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనకు ఐబీపీఎస్కు సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.